ఫ్రెండ్స్, మన జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద ప్రమాదాలను మరియు పెద్ద పెద్ద నష్టాలను కలిగిస్తూ ఉంటాయి. స్కై డైవింగ్ ఇది చాలా ప్రమాదంతో కూడిన ఒక స్పోర్ట్స్ అడ్వెంచర్. అయితే మీకు తెలుసా, ఒక చిన్న తప్పు 16 మంది స్కై డైవర్స్ యొక్క మరణానికి కారణమైందని. 18 మంది స్కై డైవర్స్ వారికి అదే చివరి రోజు అవుతుందనేసి వారికి తెలియక చాలా సంతోషంగా ఆనందంగా విమానం నుంచి కిందకి డైవ్ చేశారు. కానీ ఆ సంతోషం భయంగా మారడానికి ఎంతో సమయం అయితే పట్టలేదు. అయితే అందులో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా అనుభవం ఉన్నప్పటికీ వారి యొక్క ప్రాణాలను వారి యొక్క అనుభవం అయితే కాపాడలేకపోయింది. ఆ ప్రమాదంలో 16 మంది స్కై డైవర్స్ అక్కడే మరణించారు. అందులో కేవలం 2 మాత్రమే బతికి బయటపడ్డారు. అయితే ఆ 2 డైవర్స్ అక్కడ జరిగిన ప్రమాదం గురించి క్లియర్గా చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరికీ కూడా రోమాలు అనేవి ఒక్కసారిగా నెక్కపొడుచుకున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం. కనుక ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెంత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఈ ప్రమాదాన్ని లేక్ ఎరా డిజాస్టర్ అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటారు. అమెరికా దేశంలోని లేక్ ఎరా నార్త్ అమెరికాలోని 4వ అతిపెద్ద మరియు ప్రపంచవ్యాప్తంగా 11వ అతిపెద్ద సరస్సు. ఈ లేక్ ఎరాకి సౌత్ కు 13 కిలోమీటర్ల దూరంలో ఆర్టనర్ ఎయిర్పోర్ట్ అనే ఒక చిన్న ఎయిర్ ఫీల్డ్ ఉంది. 27 ఆగస్టు 1967న 30 మంది స్కై డైవర్స్ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అంతమంది స్కై డైవర్స్ ఆ ప్రాంతానికి వెళ్ళగల కారణం ఏమిటి అంటే, ఆ రోజు వారికి ఫ్రీ ఫ్లైట్ ప్రకటించడం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన B-25 బాంబర్ ప్లేన్ ను ఒక ప్రైవేట్ కంపెనీ దాన్ని కొనుగోలు చేసి దాన్ని మోడిఫై చేసింది. అయితే ఆ కంపెనీ వాళ్ళ ప్రమోషన్ కోసం ఈ స్కై డైవర్స్ కి ఉచిత ప్రయాణాన్ని ప్రమోషన్ కోసం ఇవ్వడం జరిగింది. అయితే అంతమంది స్కై డైవర్స్ కి అంటే 30 మంది స్కై డైవర్స్ కి ఆ విమానం యొక్క సామర్థ్యం అనేది సరిపోదు. అందుకోసం పైలట్ ఆ 30 మందిలో కేవలం 20 మందిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే డైవర్స్ యొక్క అనుభవం మరియు వారి యొక్క స్కిల్స్ ని ఆధారంగా చేసుకొని వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే సెలెక్ట్ కానీ ఆ 10 మంది చాలా బాధపడ్డారు. అయితే అప్పుడు వారికి తెలీదు ఏంటి అంటే వారి యొక్క ప్రాణాలు వారికి తెలియకుండానే కాపాడబడ్డాయని. B-25 బాంబర్ ప్లేన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన తర్వాత చుట్టూ తిరుగుతూ 20,000 ఫీట్ల ఎత్తుకు చేరుకోవాలన్నది వారి యొక్క ప్లాన్. అదే ఎత్తులో ప్రయాణించి ఈ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత 18 మంది డైవర్స్ ను డ్రాప్ చేస్తారు. దాని తర్వాత మరింత ఎత్తుకు వెళ్ళి అంటే 30,000 ఫీట్ల ఎత్తు చేరుకున్న తర్వాత వారి యొక్క చివరి 2 డైవర్స్ జంప్ చేస్తారు. ఈ డైవర్స్ పారాషూట్ సహాయంతో ఆర్డినరీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కావాలి. బ్యాడ్ వెదర్ కారణంగా ఉదయం విమానం టేకాఫ్ కాలేదు. కానీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టేకాఫ్ అయ్యింది. వీరికి ఫ్రీ ఫ్లైట్ దొరకడం మరియు బాంబర్ ప్లేన్ నుంచి డైవింగ్ చేయడం వీరికి మొదటిసారి కావడంతో ప్లేన్ లో కూర్చున్న డైవర్స్ చాలా ఎక్సైట్మెంట్ తో మరియు చాలా సంతోషంగా ఉన్నారు. B-25 ప్లేన్ టేకాఫ్ అయిన తర్వాత సీజన్ 180 అనే ఒక చిన్న ప్లేన్ కూడా అదే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది. 12,000 ఫీట్ వద్దకు చేరుకొని స్కై డైవర్స్ యొక్క సాహసాన్ని చిత్రీకరించడం ఈ సీజన్ 180 ప్లేన్ యొక్క పని. అయితే B-25 ప్లేన్ స్పారల్ గా తిరుగుతూ పైకి ప్రయాణిస్తుంది. బ్యాడ్ వెదర్ కారణంగా 2 విమానాల పైలట్స్ ఎయిర్ ట్రాకింగ్ కంట్రోలర్ టవర్ ని కనెక్ట్ అయి ఉన్నారు. వీరు పైలట్స్ కి వారు ఉన్న లొకేషన్ ని చెప్తూ ఉన్నారు. 1 గంట ప్రయాణం తర్వాత B-25 బాంబర్ ప్లేన్ 20,000 ఫీట్ ఆల్టిట్యూడ్ ని చేరుకుంది. పైలట్ తమ లొకేషన్ తెలుసుకోవడానికి కంట్రోల్ టవర్ ని అప్రోచ్ అయ్యాడు. అయితే ఆ సమయంలో GPS టెక్నాలజీ అనేది లేదు. కనుక బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు పైలట్స్ కంట్రోల్ టవర్ యొక్క సహాయాన్ని పొందుతూ ఉండేవాళ్ళు. కంట్రోల్ టవర్ B-25 పైలట్ కి వారి ప్లేన్ ఎయిర్పోర్ట్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి వారికి సమాచారం ఇచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా B-25 యొక్క లొకేషన్ మ్యాప్ లో ఈ విధంగా ఉంది. అంటే వాళ్ళు డ్రాప్ జోన్ కి చాలా దగ్గరగా వచ్చారు. సరిగ్గా 1 నిమిషం తర్వాత సీజన్ పైలట్ కూడా B-25 ప్లేన్ నుంచి తన ప్లేన్ ఎంత దూరంలో ఉందని తెలుసుకోవడానికి ఎయిర్ కంట్రోల్ టవర్ కి అప్రోచ్ అయ్యాడు. అయితే బ్యాడ్ వెదర్ కారణంగా సీజన్ పైలట్ కు B-25 విమానం కనిపించడం లేదు. ఎయిర్ కంట్రోల్ అధికారి B-25 ప్లేన్ కంటే 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని చెప్పి సీజన్ పైలట్ కు చెప్పడం జరిగింది. ఒకవేళ మనం మ్యాప్ లో చూసినట్లయితే ఎయిర్పోర్ట్ నుంచి B-25 అనేది 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. B-25 నుంచి సీజన్ 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఎయిర్పోర్ట్ నుంచి సీజన్ ప్లేన్ 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కానీ కొన్ని నిమిషాల తర్వాత 20,000 అడుగుల ఎత్తులో B-25 పైలట్ తమ లొకేషన్ తెలుసుకోవడానికి మళ్ళీ ఎయిర్ కంట్రోలర్ టవర్ ను అప్రోచ్ అయ్యాడు. అప్పుడు ప్లేన్ ఎయిర్పోర్ట్ పైకి చేరుకుందని కంట్రోలర్ చెప్పడంతో పైలట్ 18 మంది స్కై డైవర్స్ ను జంప్ చేయడానికి సిగ్నల్ ఇచ్చాడు. అయితే డైవర్స్ యొక్క ప్రాణాలు తీసే తప్పు అప్పటికి జరిగిపోయింది. ఈ తప్పు జరిగిందని అప్పుడైతే ఎవరికి కూడా తెలియదు. ఆ ఎత్తులో టెంపరేచర్ అనేది -30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ చలిని తట్టుకోవడం కోసం డైవర్స్ సూట్ను కూడా ధరించారు.
స్కై డైవర్స్ B-25 నుంచి ఒకేసారి వారు డైవ్ చేశారు. వాళ్ళు ఒకేసారి దిగడం వల్ల అందరూ ఫ్రీ ఫాల్గా వాళ్ళు ఫార్మేషన్ చేసుకున్నారు. వాళ్ళకు కింద లేయర్గా ఉన్న మేఘాలు కనిపించాయి. అయితే ఆ మేఘాలను దాటిన తర్వాత వాళ్ళు వారి యొక్క పారాషూట్లను డిప్లాయ్ చేయాలి. అయితే వాళ్ళంతా ఫ్రీ ఫాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ దట్టమైన మేఘాలను క్రాస్ చేశారో అప్పుడు వారి యొక్క ఎంజాయ్మెంట్ కాస్త భయంగా మారిపోయింది. ఎందుకు అంటే అక్కడ వారికి కనిపించింది నేల కాదు, విశాలంగా వ్యాపించి ఉన్న లేక్ ఏరియా యొక్క వాటర్. ఆ సమయంలో వాళ్ళు దాదాపుగా 3000 ఫీట్ల ఎత్తులో ఉన్నారు. అందరూ వెంటనే వారి యొక్క పారాషూట్లని డిప్లాయ్ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల నది యొక్క ఒడ్డుకు దూరంగా చేరుకుంటామని చెప్పి వారు భావించారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే అలా జరగలేదు. వాళ్ళు ఎక్కడైతే దిగారో అక్కడ నుంచి నది ఒడ్డుకు 10 కిలోమీటర్ల దూరం ఉంది. నీటిలో పడగానే సహాయం అందే వరకు వాళ్ళు ఈదుతూ ఉండాలని చెప్పి అనుకున్నారు. కానీ వారి ఆలోచన అంతా కూడా చాలా భిన్నంగా జరిగింది. వాళ్ళు ధరించిన కోట్స్ యొక్క బరువు వల్ల నీటిలో వాళ్ళు ఈదలేకపోయారు. కానీ ఇందులో ఇద్దరు డైవర్స్ మాత్రం నీటిలో పడటానికి ముందే సూట్స్ మరియు అవసరమైన బట్టలను తీసి పడేశారు. దీనివల్ల ఇద్దరు డైవర్స్ కాసేపటి వరకు నీటిలో ఈదగలిగారు. దీంతో రెస్క్యూ టీం వచ్చి వాళ్ళను కాపాడింది. మిగతా 16 మంది డైవర్స్ మాత్రం వారి యొక్క ప్రాణాలను కోల్పోయారు. అంతేకాదు చాలా రోజుల వరకు వారి యొక్క శరీరాలు కూడా ఆ నీటిలో వారికి దొరకలేదు. చివరి డైవర్ యొక్క బాడీ దొరకడానికి వారం రోజుల సమయం పట్టింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. అంతేకాక ఆనాటి వార్తాపత్రికల్లో ఇదే మెయిన్ హెడ్లైన్. దీంతో ఇన్వెస్టిగేషన్ టీంను కూడా నియమించారు. అసలు B-25 ఎక్కడ డైవర్స్ని డ్రాప్ చేసింది, మరి దీంట్లో ప్రధానంగా తప్పు ఎవరిదని చెప్పి మనం తెలుసుకోవాల్సి ఉంది. స్కై డైవర్స్ జంప్ చేసే సమయంలో వాళ్ళు లేక్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్నారని చెప్పి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వాళ్ళకి చెప్పారు. వారి కథనం ప్రకారం బలమైన గాలుల వల్ల స్కై డైవర్స్ డ్రిఫ్ట్ అయ్యి లేక్ వరకు చేరుకున్నారు. వాస్తవానికి స్కై డైవర్స్ డ్రిఫ్ట్ అయ్యి లేక్ ఏరియా వరకు చేరుకొని ఉండవచ్చు. కాసేపు ATC యొక్క మాటలు నమ్ముదాం. అంటే స్కై డైవర్స్ను బలమైన గాలులు సుమారు 20 కిలోమీటర్ల వరకు డ్రిఫ్ట్ చేశాయి. అంటే 10 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ నుంచి లేక్ వరకు, మరో 10 కిలోమీటర్లు లేక్ లోపలికి అనమాట. అయితే నిపుణులు ఆ రోజు ఉన్న గాలి స్పీడ్ మరియు డైవింగ్ హైట్ ను క్యాల్కులేట్ చేసినప్పుడు డైవర్స్ మాక్సిమం 5 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే డ్రిఫ్ట్ అవ్వగలుగుతారని వారు అంచనా వేశారు. దీంతో ATC యొక్క ఈ వాదన చాలా గందరగోళంగా మారింది. B-25 మరియు సీజన్ ప్లేన్ యొక్క పైలట్స్ మాకు చెప్పిన లొకేషన్ తప్పని చెప్పి వారిద్దరూ వాదించారు. చాలా ఇన్వెస్టిగేషన్ తర్వాత తేలింది ఏమిటి అంటే ఇద్దరు పైలట్స్ వారి యొక్క లొకేషన్ అడిగిన సమయంలో ATCలోని కంట్రోలర్ యొక్క షిఫ్ట్ అనేది మారి ఉంది. రెండవ కంట్రోలర్ చెప్పిన B-25 యొక్క లొకేషన్, సీజన్ ప్లేన్ యొక్క లొకేషన్ B-25 ప్లేన్ పైలట్ కి ఎయిర్పోర్ట్ పై ఉన్నారని చెప్పినప్పుడు అక్కడ ఉన్నది సీజన్ ప్లేన్. అదే సమయంలో B-25 ప్లేన్ లేక్ లో ఉంది. అంతేకాకుండా పైలట్స్ మరియు డైవర్స్ ఏవియేషన్ చట్టాలకు విరుద్ధంగా టార్గెట్ ని చూడకుండానే డైవింగ్ చేయడం జరిగింది. చాలా మంది స్కై డైవర్స్ ఈ 16 మంది జ్ఞాపకార్థం కావాలనే ఫ్లోటింగ్ ఎక్విప్మెంట్ ని ధరించి లేక్ ఏరియాపై ల్యాండ్ అయ్యేవాళ్ళు. అయితే 1972లో కోర్ట్ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీని ఈ 16 మంది స్కై డైవర్స్ మరణానికి కారకులుగా నిర్ణయించింది మరియు B-25 పైలట్స్ యొక్క లైసెన్స్ ని జీవితకాలం పాటు రద్దు చేసింది. అంతేకాకుండా అప్పటి నుంచి స్కై డైవర్స్ నీటి నుంచి 50 మీటర్ల దూరం తర్వాతనే డైవ్ చేయాలని చెప్పి ఒక నియమాన్ని కూడా అమలు చేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత ఈ డైవర్స్ యొక్క మరణాలపై మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.